వచ్చిన వాళ్ళకి స్థలాలు ఇవ్వండి లేదా స్థలాలు చూపించండి. రైట్. నేటి త్రిత్వములోని 3వ ఆదివారములో దేవుడు మనల్ని ప్రవేశింపజేసి ఈ దినాన మనతో మాట్లాడబోతున్న విషయాలను ధ్యానము చేసుకొనుటకు ముందుగా మూలవాక్యమును చదువుకుందాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనమును మూలవాక్యముగా చదువుకుందాం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైయుండుడి. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవిద్దాం. సర్వశక్తిమంతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నూతన మాసపు మొదటి పునరుద్ధాన దినములో త్రిత్వములోని 3వ ఆదివారపు ఆరాధనలో మమ్మల్ని ఏకీభవింపచేసి ఇంతదనుక పాటలతో కీర్తనలతో నిన్ను కొనియాడి ఆరాధించుకొని ధ్యానములోనికి వెళుచు ఉండగా నిదేన సేవకుడనైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ నోటి పొరగా వాడుకొనుట ద్వారా మీ మాటలు బయలుపరచండి. వినగలిగిన చెవిని, గ్రహింపగలిగిన హృదయాంతరంగమును మా అందరికీ అనుగ్రహించి మీ ఆత్మీయాహారమును సంతృప్తిగా భుజించుటకు ఆయత్తపరచుమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంఘమా, ఇక్కడ పేతురు గారు తన యొక్క పత్రికను రాస్తూ మొట్టమొదటి ప్రసంగికుడు, దేవుని పరిశుద్ధాత్మ చేత కృమ్మరింపు పొంది మొట్టమొదటి సువార్త అందించినటువంటి పరిచారకుడు పేతురు గారు ఏమి విషయాలు తెలియపరుస్తున్నాడని అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే మొదటి అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు మీరు పిలువబడ్డారు గనుక మీకు ఏర్పరచబడిన మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. ఎందుకు? దానిలో కూడా ఒక ప్రత్యేకతను మేళవింపు చేశాడు. ఎందుకు రాస్తున్నాడో, ఆ రాస్తున్నటువంటి విషయములేంటో చూస్తే 5వ అధ్యాయంలో ఇంకొక విషయాన్ని మొదటి వచనంలో తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడు? తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని. ఎవరంటండి? క్రీస్తు అనుభవించిన శ్రమలకు సాక్షి. నిన్ను బొంకుతూ దూరంగా ఉన్నాడే, గెత్సెమనే వనములో ఆయన్ని పట్టుకొని వెళ్ళి బాధిస్తున్నప్పుడు అందుకే మాట్లాడుతున్నాడు. క్రీస్తు శ్రమలలో గూర్చి నేను సాక్షిని, నేను పాలివాడను, మీలోని పెద్దలను నేను హెచ్చరించుచున్నాను అని అంటున్నాడు. ఏంటి నేటి దిన హెచ్చరిక? ఎలాంటిది ఈ హెచ్చరిక అంటే గమనించండి ప్రియులరా, దేవుని బిడ్డలముగా, దేవుని సంబంధులముగా మనలో ఉండాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన క్వాలిఫికేషన్, అత్యంత ప్రాముఖ్యమైన సుగుణం ఏంటి అని అంటే ఇక్కడ 6వ వచనంలో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా దీన మనస్కులై. ఎలాగుండాలంటండి? దీన మనస్కులై. కానీ మనం ఎలాగుంటున్నాం? ఒకప్పుడు వయసు తారతమ్యం మాత్రమే చూసేవారా, నేను పెద్దోడిని నువ్వు చిన్నోడివి అని. ఇంట్లో కూడా పిల్లల దగ్గర అదే వస్తుంది. కానీ విశ్వాస్యతలో కూడా ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ వచ్చినాయి. ఇన్ని సంవత్సరాలు సీనియర్ నేను సన్నిధిలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది సన్నిధి సహవాసంలోకి వచ్చి? ఇన్ని సంవత్సరాలు అయింది. నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు. ఎందుకంటే నిన్నగాక మొన్న వచ్చినోడికి భక్తి ఎక్కువ ఉంటుందా, ముందు నుంచి ఉన్నవాడికి భక్తి ఎక్కువ ఉంటుందా? ఎవడికి ఉంటుంది భక్తి? మిమ్మల్ని ప్రశ్నించడం ఆలస్యం. గుడ్లు గుండ్రంగా తిరుగుతూ ఉంటాయి గుడ్లన్నీ. ఎవరికి భక్తి ఎక్కువ ఉంటుందండి? ఎప్పటి నుంచో
పడుకుంటుందా, నిన్నగాక మొన్న వచ్చిన పడుకుంటుందా? అంటే మీకు లేదా భక్తి? మరి ప్రశ్న అదే కదా. ఎప్పటి నుంచో వస్తున్న మీకు ఉండాలి, మీకు లేదనే కదా దాని అర్థం, ఎప్పటి నుంచో వచ్చేవాళ్ళకి. కానీ నిజమైన భక్తిని కనుపరిచేవాడు ఎవడో తెలుసా? దేవుళ్ళలోకి నూతనంగా వచ్చిన వాడే. ఎందుకంటే వాడు దేవునికి భయపడతాడు, దేవుని మాటకు భయపడతాడు, దేవుని సన్నిధికి భయపడతాడు, దేవుని హెచ్చరికకు లోబడతాడు, దేవుని ఆజ్ఞను శిరస వహిస్తాడు. కానీ మనం ఎలాగైపోతాం తెలుసా? అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు, వాత వేయబడిన మనస్సాక్షి గలవారమై. ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఏమైనా కంటిన్యూ చేస్తారేమో అని చూస్తున్నాను. పోనీ ఇక్కడ రచయిత పేరు లేదు కానీ 323 కీర్తన ఒక ఆయన రాశాడు. అక్కడ ఏమంటాడనంటే మొదటి చరణంలో అంటాడు, హద్దులేక మేము ఇళ్ళ మొద్దులమై. ఎవరు ఇది? ఇప్పటి నుంచో విశ్వాసంలో ఉన్నవాళ్ళు మనమే. ఎలాగుంటామంట? హద్దు లేక మొద్దులం అయిపోయి భక్తి, సన్నిధి, ప్రసన్నత, దేవుని వాక్యంలో ఉన్న విలువ, ఆ గద్ది అస్సలు నువ్వు చెప్పుకో. ఇది మన పరిస్థితి. ఎలాగైపోతున్నామని అంటే దేవుని బిడ్డలుగా ఉండవలసిన క్రమము మనం నిర్లక్ష్య ధోరణికి వెళ్ళి. అందుకే రిమైండ్ చేస్తున్నాడు, మీరు హెచ్చించబడాలి అని అంటే, ఆ హెచ్చుదనం రావాలంటే మిమ్మల్ని మీరు హెచ్చించుకోకూడదు. ప్రతి విషయంలో కూడా నేనే, ఇది ఎవరు చేశారనుకుంటున్నారు? నేనే 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 ఇది ఎవరు పెట్టారనుకుంటున్నారు? నేనే. అది కొంతసేపు అది చూసినప్పుడు గుర్తు వస్తాడు. కానీ దేవుడు హెచ్చిస్తే ప్రతి క్షణము కూడా ఆ వ్యక్తి ఘనత పొందుతాడు, ప్రతి క్షణము ఘనత పొందుతాడు. దేవుడు హెచ్చించాలి, మనుషులముగా మనము కనపరచబడాలి అని అంటే కొద్ది కాలమే, కొద్ది సమయమే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేటి దినాన మనము ధ్యానము చేసుకుపోయే ధ్యానాంశం ఏంటనంటే దేవుని దయ సంరక్షణ. దేవుని దయ సంరక్షణ. ఈ దేవుని దయలో మనము సంరక్షించబడాలి అని అంటే మొట్టమొదట చేయాల్సిన పని ఏంటనంటే మనలను మనము తగ్గించుకునే స్థితిని కలిగి ఉండాలి. ఎంత మట్టుకు తగ్గించుకోవాలో ప్రభువే మార్గదర్శకం చూపించాడు, మాదిరి చూపించాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలో మనం గమనిస్తే ప్రారంభ వచనం నుండి క్రింది భాగము వరకు ఆ అధ్యాయం అంతా చూస్తే యేసు పై వస్త్రము తీసివేసి నడుముకు తువాలు కట్టుకొని గిన్నెలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుట ప్రారంభించెను అనే మాట. ఏం చేశాడండి? ఇప్పుడు నేను బోధకుడిని, నేను గురువుని, నేను ప్రభువుని అని ఉన్నత స్థాయి హోదాను ఆయన అక్కడ కనుపరచట్లా. అలాంటి వాడే తనను తాను తగ్గించుకుని శిష్యుల పాదాలు కడగడానికి వచ్చాడు. అదే కాదు తగ్గింపు అంటే. ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి లేఖ రాస్తూ 2వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్న భాగంలో అంటున్నాడు, మరణమగునంతగా తనను తాను తగ్గించుకున్నాడు. మరణము పొందునంతగా తనను తాను తగ్గింపు కలిగిన వాడిగా ఉన్నాడు. మనలో ఎంతమందికి ఉంది ఆ తగ్గింపు? ఎంతమంది తగ్గింపు స్వభావమును కలిగి దేవుని చిత్తమును అవలంబించడానికి ఇష్టపడుతున్నాము? తగ్గింపు స్వభావం ఉంటే మనకు పెద్దలైన వారు ఒక గద్దింపు గద్దిస్తే లోబడతాము. నన్ను అంటాడా ఈడు అని ద్వేషరాగ భేదాలు పెట్టుకో. మనల్ని ఒకడు గద్దించాడని అంటే మనలో లోటు ఉంది, లోపం ఉంది. అది సరిదిద్దుకోవడానికి పెద్దవాడిగా తాను గద్దించాడని శిరస వహించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాడు అభివృద్ధి పొందుతాడు, హెచ్చు స్థాయిలో ఉండగలుగుతాడు. నన్ను అంటకు నువ్వెవడవే అని అంటే ఏముండదు, అంతే, నీ బతుకంతా నాశనమే, ఎవడేం చేయలేడు. అందుకనే గద్దెంపుకు లోబడి వాడు ఎవడని చెప్తున్నాడు మహాజ్ఞాని?
జ్ఞానము గలవాణిని గద్దించగా, 9వ అధ్యాయము 8, 9, 10 వచనాల భాగంలో అంటాడు, బుద్ధిహీనిని గద్దించినప్పుడు వాడు నీకు శత్రువు అవుతాడు, జ్ఞానము గలవాణిని గద్దించగా వాడు మరింత జ్ఞానమును పొందుకుంటాడు. ఆ గద్దింపుకు లోబడేవాడు, ఆ గద్దిస్తున్న వ్యక్తికి విధేయత చూపించిన వాడు ఆటోమేటిక్గా హెచ్చు స్థాయికి వెళ్ళగలుగుతాడు. అందుకే ప్రభువారు మొట్టమొదటిగా చెప్తున్నాడు, నీవు దేవుని దయ పొందుకోవాలన్నా, దేవుని సంరక్షణలో ఉండాలన్నా, సమాజంలో ఘనత తెచ్చుకోవాలన్నా నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుని బలమైన చేతి క్రింద తగ్గింపు స్వభావముతో ప్రార్థన చేస్తూ అదే మాట్లాడుతున్నాడు. 91వ సంకీర్తన 1వ చరణంలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. వాడు ఎలా ఉంటాడు? 16వ వచనం వరకు చూస్తే అక్కడ రాస్తాడు, అతడు నా నామము నెరిగినవాడు కాబట్టి నేను గణపరుస్తాను, నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను విడిపిస్తాను, తప్పిస్తాను. అంటే దేవుని బలమైన రెక్కల క్రింద ఉన్నవాడు ఏ రీతిగా ఘనత పొందుతాడో అక్కడ 14వ వచనం నుంచి వివరిస్తూ ఉంటాడు. ఏమని అంటున్నాడమ్మా? ఏం చేస్తాడు? దేని నుంచి తప్పిస్తాడు? ఆయన బలమైన రెక్కల కింద ఉన్నవాడు దేవునిని ప్రేమిస్తున్నాడు. దేవునిని ప్రేమించుట అనగా ఆయన ఆజ్ఞలు గైకొని వాడుగా ఉంటాడు. వాడు ఎవడైతే గైకొంటున్నాడో వాడు ఎలా ఉంటాడంట? అపాయం వచ్చినప్పుడు, శత్రువు శోధన అయినప్పుడు, ఇరికెదురైనప్పుడు వాడు దేవుని బలీయమైన రెక్కల కింద ఉంటాడు కనుక తప్పించుకుని ఉంటాడు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామము నెరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను, అతడు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. అంటే దేవుడు ప్రతి విషయాన్ని పిన్ టు పిన్ సవివరంగా తెలియపరుస్తున్నాడు. ఎవడైతే లోబడతాడో, ఎవడైతే తగ్గింపు జీవితం ఉంటాడో, ఎవడైతే దేవుని చిత్తాన్ని గైకొంటాడో, ఎవడైతే ఆయన ఆజ్ఞలకు లోబడతాడో వాడు ఘనపరచబడే స్థితిలోనికి ఉంటాడు. ఎలా లోబడాలి అని అంటే ప్రభువే చెప్పాడు. 8వ వచనం ఫిలిప్పు పత్రిక 2:8 ఏమన్నాడు? తండ్రి చెప్పిన పనికి మరణమగునంతగా విధేయత చూపించాడు, అది లోబడతాము. నీకు శ్రమే రావచ్చు, నువ్వు చేసే పని, నీకు అప్పగింపబడిన బాధ్యత నిర్వర్తించినప్పుడు ఇరుకే రావచ్చు, ఇబ్బంది రావచ్చు, శోధన రావచ్చు, ప్రాణమే పోవచ్చు, అయినా పర్లా. మనందరము కూడా ఇహలోకంలో జీవించే జీవితం తాత్కాలికమే. ఒకడు నెలల్లో చచ్చిపోతాడు, ఒకడు రోజుల్లో చచ్చిపోతాడు, ఒకడు సంవత్సరాల్లో చచ్చిపోతాడు, ఒకడు 50-60 దాటాక చచ్చిపోతాడు, ఒకడు 100కి చస్తాడు. ఖచ్చితంగా చావటం ఖాయం. కానీ పరలోకములో మనం జీవిస్తామా, చచ్చి నరకంలో ఉంటామా అనేది మనం ఆలోచించాలి. నిత్య జీవంలో ఉండాలంటే లోబడే స్థితి మనం అలవరుచుకోగలగాలి. అందుకే మొట్టమొదటిగా ఏమని చెప్తున్నాడంటే హ్యూమిలిటీ బిఫోర్ గాడ్, దేవుని ఎదుట తగ్గింపు స్వభావం కలిగిన వ్యక్తులుగా మనం ఉండగలగాలి. రెండవదిగా మనం చూసినట్లయితే ప్రియులారా 7వ వచనంలో మాట్లాడుతున్నాడు. పేతురు పత్రిక 1వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తును గాడ్స్ కేర్ అండ్ రెస్టోరేషన్, దేవుని యొక్క సంరక్షణ మరియు ఆదరణ మన మీద సమృద్ధిగా కనపరుస్తున్నాడు. ఎలాగున కనపరుస్తున్నాడు? నేటి సువార్త పాఠ్య భాగాన్ని మనం చూడగలిగినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు ఉపమాన రీతిగా మనకు చెప్పబడ్డాయి. ప్రియులారా, ఆయన యొక్క సంరక్షణ ఏ రేంజ్లో ఉంటుందో, ఆయన యొక్క ఆదరణ ఏ రీతిగా ఉంటుందో ఇక్కడ మనకు 3 ఉపమానాలు కనిపిస్తాయి. ఇక్కడ ప్రస్తుతానికి మనకివ్వబడిన నేటి ప్యాసేజ్లో 2, ఒకటి తప్పిపోయిన గొర్రె, 2 పోగొట్టుకున్న నాణ్యం. తప్పిపోయిన గొర్రె విషయంలో జాగ్రత్తగా చూడండి. 100 గొర్రెలు ఉన్నాయి కాపరికి, 100 గొర్రెలు ఉన్నాయి, ఒకటి తప్పిపోయింది. పోతే పోయిందిలే, ఇంకా 99 ఉన్నాయి కదా అని అనుకోలే. ఆయన యొక్క సంరక్షణ ఎంత గొప్పగా ఉంటుందని అంటే ఆ తప్పిపోయిన ఒక్కదానిని కూడా విడిచిపెట్టకూడదు. ఆయన ఆ తప్పిపోయిన ఒక్కదాన్ని కూడా విడిచిపెట్టకూడదనే 99 వాటిని విడిచిపెట్టి తప్పిపోయిన దానికోసం ఆయన వెతకడానికి సిద్ధమయ్యాడు.
ఎలా తప్పింది అది? 119 సంకీర్తన 176 వచనాన్ని చూస్తే 119, 176. అమ్మా తిరిగి తిని జాగ్రత్త, తప్పిపోయిన గొర్రె వలె ఎవరు త్రోవ విడిచి తిరుగుతున్నారు? గొర్రె కాదు ఇక్కడ, నువ్వు నేను తిరుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు తప్పిపోయిన దాన్ని దొరకపుచ్చుకోవాలంటే ఎవరు వెళ్ళాలి? ప్రభు వారు చెప్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని అని అంటున్నాడు. మంచి కాపరి ఏం చేస్తాడు? ఏ గొర్రెను కూడా ఎక్కడ తప్పిపోనివ్వకుండా ఆయన సంరక్షణలో భద్రపరుచుకుంటూ ఉంటాడు. అందుకనే ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, తప్పిపోయిన గొర్రెలు ఉన్నాయి. ఎలా తప్పిపోతున్నాయి? అయ్యి ఎలా తప్పిపోతున్నాయండి? ఏమో ఎలా తప్పిపోతున్నాయి, మాకేం తెలుసు. ఏమా 325 కీర్తన 1వ చరణంలో చూడండి, దూరమునకు పోయి నీదరి చేరనైతిని నాయనా, దూరమునకు పోయి నీదరి నేను కారు మూర్ఖపు పిల్లనై కారడవి తిరిగితి నాయనా, నన్ను దిద్దుము. చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఒకసారేనా దూరానికి పోయింది? ఒకసారి తప్పిపోతున్నామా మనం? మాటికి తప్పిపోతున్నాం మనం, తెలుసా? ఆజ్ఞలు అనుసరించడంలో తప్పిపోతున్నాం, దేవుని ఆరాధించడంలో తప్పిపోతున్నాం, దేవునికి ఇచ్చే విషయంలో తప్పిపోతున్నాం, దేవునిని ఆరాధించే విషయంలో తప్పిపోతున్నాం. ప్రతి విషయంలో తప్పిపోతూనే ఉన్నాం. అందుకే అంటాడు ఇక్కడ, చాలా మారులు తప్పిపోతుని మేలుగానక నాయనా, నేను ఆ మేళ్ళు తెలియక ఎరుగక చవి చూడక అనేక సార్లు నేను తప్పిపోతున్నాను. కానీ ఆ తప్పిపోతున్న నన్ను వెతకి ఎక్కడ పెట్టుకుని వస్తున్నాడండి? ఈరోజు క్యాలెండర్లో నెల జూలై ఆగస్ట్ క్యాలెండర్లో మన సెయింట్ మాథ్యూస్ లూథరన్ చర్చ్ క్యాలెండర్లో ఉన్న ఇమేజ్ చూసారా? ఇప్పుడు చూడకండి, ఎళ్ళకాడ చూస్తే బెటర్. చూసారా ఆ యొక్క ఇమేజ్ ఎలాగుంటుందండి? ప్రొటెక్టివ్గా ఇలా పట్టుకుని వస్తూ ఉన్న ఇమేజ్ అది. గొర్రెపిల్లని యేసయ్య ఇలా పట్టుకుని సంరక్షిస్తున్న ఇమేజ్ అది. దేనికి అనుకుంటున్నారు? ఎత్తుకున్నది ఎవరో ఆ గొర్రెపిల్ల అంటే తప్పిపోతున్న నువ్వు నేనే. మేము బాగున్నాము, మేము విశ్వాసంలో బలంగా ఉన్నాము, మేము అసలు దేవుడిని విడిచిపెట్టము అనుకున్న వాడిని కాదు ఎత్తుకుంది అక్కడ. మాటికి తప్పిపోతున్నా నిన్ను నన్ను ఎత్తుకుని తప్పిపోకుండా ఆయన బలిష్టమైన రెక్కల కింద సంరక్షించుకున్నటకై ఆయన ఎత్తుకొని. చిన్నపిల్లల విషయంలో అంటే మార్కు సువార్త 10వ అధ్యాయం 13వ వచనం 16వ వచనంలో అంటూ ఉంటాడు, వారిని ఎత్తి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని వారిని ఆశీర్వదించిన మాట. చిన్నపిల్లలు ఎలా ట్రీట్ చేశాడో తప్పిపోయిన నిన్ను నన్ను కూడా అలాగే ట్రీట్ చేస్తున్నాడు ఆయన. ఎత్తి కౌగిలించుకొని ముద్దాడుతూ నువ్వు ఎన్నిసార్లు తప్పిపోతున్నా చూస్తున్నాడు. ఒక సమయం వస్తుంది, ఆ సమయమున మాటికి అదే పని చేస్తే మనందరికీ బాగా తెలుసు నీతి కథ ఒకటి. ఒక మనవడు తాతగారి యొక్క మేకల మందను మంచిగా కాస్తా ఉన్నాడంట కొండ చర్యల దగ్గరికి వెళ్ళి. అసలు మా తాత నేనేమన్నా కేకలు ఎత్తే నా మాటిని వస్తాడా రాడా అని తాత ఇప్పులు అన్నాడంట. మనోడు మీద ప్రేమ ఎక్కువైపోయి అంటే వడ్డీ ముద్దు కదా పరిగెట్టుకుని వచ్చేసాడంట. ఊతుత్తినాన్న తాత. ఒకసారి వచ్చాడు కదా, రెండోసారి చూద్దాం తాత వస్తాడే లేదనుకుని మళ్ళీ పిలిచాడు. తాత ఇప్పులు వేసింది, పరిగెట్టుకుని వచ్చాడు. మూడోసారి నిజంగానే వచ్చింది. తాత వెళ్ళొచ్చు కానీ ఎందుకని ముందు 2 సార్లు ప్రాంక్ చేశాడు. మనకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో బడాయి అదే ప్రాంక్స్.
ముందు 2 సార్లు ప్రాంక్ చేశాడు, ఇప్పుడు కూడా అలాగే అనుకున్నాడు. వచ్చింది, మేకల్ని గొర్రెలను అట్టుకుంది, లాక్కుని వెళ్ళిపోయింది, వీడి మీద దాడి చేసింది. ఎంతకు స్థిరాయిలు చూతపోతే ఏమీ లేదు. ఎందుకని? జాగ్రత్తగా గమనించాలి. దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు, దేవుడు నీకు సమయం ఇస్తూ ఉన్నాడు. ఆ సమయం ఇచ్చినప్పుడు ఇలాగే తాతో పుల్లి ఆటలాడామనుకోండి, అవకాశం ఉండగా చక్కపరుచుకోకుండా చేతులు దాటి వెళ్ళిపోయిన తర్వాత, ప్రభువా ఒక్కసారి ధనవంతుడు అడిగాడే, పోయిన ఆదివారం మనం చెప్పుకున్నాం. ధనవంతుడు ఏమన్నాడు? అబ్రమా, నీ రొమ్మున అనుకున్న లాజరు చిటికినేల చేత ఒక బొట్టు. బతికుండగా లాజరుకు ఒక రొట్టె ముక్క ఎట్లేదాడు పెట్టాడా? ఆ రొట్టె ముక్క బల మీద నుంచి పడే రొట్టె ముక్క తినడానికి సిద్ధమయ్యాడు లాజరు. కానీ ధనవంతుడు ఎక్కడ పెట్టినట్లేదు. బతికుండగా మనం చేసే కార్యాలు. అందుకే అంటాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి 2వ ఉత్తరం రాస్తూ 5వ అధ్యాయము 8-9 వచనాల్లో, నీవు బ్రతికి ఉండగా చేసిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే నువ్వు చచ్చాక నీ వెంట వచ్చేది అవే అని చెప్తాడు. కాబట్టి బీ కేర్ఫుల్. దేవాది దేవుడు చెప్తున్నది ఏంటంటే, ఆయన నిన్ను సంరక్షిస్తాడు, ఆయన నీకు ఆదరణ ఇస్తాడు. కానీ నీవు కంపల్సరిగా నీవు చేయాల్సిన పని ఏంటయ్యా అని అంటే, ఆ తప్పిపోయిన గొర్రె దొరికిన తర్వాత నువ్వెప్పుడు కూడా నువ్వు ఎలాగుండాలో తెలుసా? ఆయన బలిష్టమైన రెక్కల కింద ఉండడానికే ప్రయత్నం చేయాలి. మరి ఆ తప్పిపోయిన దాన్ని ఎలా వెతుకుతాడంటారు ఈయన? ఆ వెతుకులాటను గూర్చి చాలా చక్కగా విశదీకరించాడు. తప్పిపోయిన దాన్ని గూర్చి చాలా చక్కగా, అమ్మా రండి కూర్చోండి, ధనలక్ష్మి గారు కొంచెం లోపలికి జరగండి, కూర్చోండి అక్కడ, రైట్. ఆ తప్పిపోయిన దాన్ని వెతికే విధానం ఎలాగుంటుందనని మనకి ఇక్కడ ఉపమాన రీతిగా 8-10 వచనాలలో అక్కడ ఒక సాంప్రదాయాన్ని బహిర్గతం చేస్తున్నాడు. చూద్దాం ఏంటి ఆ సాంప్రదాయం. ఇక్కడ 10 వెండి నాణ్యాలు ఏంటిదనంటే, ఇప్పుడు మన భారతీయ సాంప్రదాయంలో వివాహిత మెడలో ఏముంటుందండి? భారతీయ సాంప్రదాయంలో వివాహిత మెడలో ఏముంటుంది? ఎందుకని? ఆమె వివాహిత అని తెలియపరచటానికి భారతీయ సాంప్రదాయ ప్రకారంగా మెడలో మంగళసూత్రమును అలంకరింప చేయటం మన భారతీయ సాంప్రదాయం కదా. ఆనాటి ఆ ఇశ్రాయేలు ఆ దేశపు సాంప్రదాయం ఏంటనంటే, ఒక వివాహిత 10 నాణెములతో కూడా, మనం కూడా ఏదో అంటారు కదా కాసుల పేరు ఏదో అని, అలాంటిది అనమాట ఇది. అక్కడ వారు 10 నాణెములతో కూడినటువంటి గొలుసును అలంకరింప చేసుకుంటారు. అది వివాహ బంధానికి సూచన అది. అయితే ఆ బాంధవ్యము ఎక్కడ చెడిపోతుందనంటే, ఈమె కాని పని జరిగించుట ద్వారా లేదా వ్యభిచార క్రియ జరిగించుట ద్వారా ఇవి పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని ఆమె ఆ నాణ్యం పోయినప్పుడు ఇల్లంతా ఊడ్చి ఏం చేసిందండి? ఇల్లంతా ఎంతో శ్రద్ధగా ఊడ్చింది. ఎందుకని? నేను తప్పు చేయలేదు, కానీ పెద్దలలో పెడితే నేను వ్యభిచారినిగా ముద్రించబడతానేమోనన్న భయాందోళన ఆమెలో ఉండి చాలా క్షుణ్ణంగా ఆ పడిపోయిన నాణ్యాన్ని వెతికిన రీతిగా, ఎంత శ్రద్ధశక్తులతో ఆ నాణ్యాన్ని వెతికిందో, తప్పిపోయిన నిన్ను నన్ను కూడా ప్రభువు అంతకంటే ఎక్కువగా శ్రద్ధగా మన పడిపోయిన మన బ్రతుకులను లేవనెత్తడానికి మన అందరినీ వెతుకుతూ ఉన్నాడండి. ఆయన ఏమన్నాడంటే, కీర్తనకారుడు మాట్లాడుతూ ఉంటాడు, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను మీరు వెతకండి అని చెప్పాడు. కానీ మనము దొరకకూడదని తప్పించుకున్నా కూడా ఆయన వెతుకులాడుతూనే ఉంటాడు పట్టుకోవడానికి మనల్ని. అందుకే లూకాసు వార్తికుడు అన్యుడు మాట్లాడతాడు, దినమెంతా నా చేతులు చాపి కోడి తన పిల్లలను రెక్కల కిందకు పిలుచుకున్నట్లుగా నేను పిలుస్తున్నాను, కానీ మీరు రానకపోయారు అని మాట్లాడతాడు ప్రభు. అందుకని రెండవదిగా ఆయన బలిష్టమైన రెక్కల కింద మనకు సంరక్షణ దయచేయడానికి తప్పిపోతున్న మనలను ఆదరించి ఎత్తుకున్నవాడిగా ఆయన ఉన్నాడు. ఆ పరిస్థితిలో
మనము ఒదిగి విధేయులమై మనస్కులమైతే ఆయన ఖచ్చితంగా సంరక్షకుడిగా ఉంటాడు. మూడవదిగా మనం చూద్దాం ప్రియులరా. మూడవ మాటగా పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనాన్ని చూడగలిగితే, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట. చాలామంది అనుకుంటారు దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమలు రావు, కష్టాలు రావు, శోధనలు రావు, ఇరుకులు రావు అని. కానీ దేవుణ్ణి నమ్ముకుంటే ఎందుకు రావు? దేవుణ్ణి నమ్ముకుంటే ఎందుకు రావు? ఇప్పుడు చదువుతున్నావు అని అంటే పరీక్షలు ఉంటాయి. జీవితంలో ముందుకు వెళ్తున్నావంటే జీవన పరీక్షలు ఉంటాయి. ఆ జీవితంలో నువ్వు స్థిరతను సంపాదించుకున్న విషయాలు. పరీక్షలు ఉంటాయి జీవితంలో కూడా. ప్రతి జీవితంలో చిన్నపిల్లలప్పుడు ఆళ్ళకుండే పరీక్షలు ఉంటాయి, యవన ప్రాయంలో యవన పరీక్షలు ఉంటాయి, ఎదిగిన తర్వాత ప్రౌఢ దశలో పరీక్షలు ఉంటాయి, వృద్ధాప్య దశలో పరీక్షలు ఉంటాయి. ఏ వయసుకు ఆ వయసుకు పరీక్ష ఉంటుంది. అలాగే విశ్వాసంలోకి వచ్చాక పరీక్షిస్తాడు దేవుడు. నీ విశ్వాస పరిణామం ఎంత, విశ్వాస పరిమాణంలో నీ జీవిత విధానం ఎలా ఉన్నది, ప్రతిదానికి పరీక్ష ఉంటుంది. పరీక్ష అయిపోయిన తర్వాత సంతోషం అంత ఇంత కాదు. ఎందుకంటే రిజల్ట్స్ వస్తాయి కదా, దాన్ని చూసి అపరిమితమైన ఆనందాన్ని చవిచూస్తాం మనం. అలాగే కొద్ది కాలము మీకు ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, కష్ట నష్టాలు వస్తాయి. అయితే ఆ కొద్ది కాలం అయిపోయిన తర్వాత, అవి వాటిని భరించిన తర్వాత 404 కీర్తన పుస్తకంలో 404 కీర్తనలో ఒక 5 విషయాలు పొందుపరుస్తూ రాస్తూ ఉంటాడండి రచయిత. బేతాళ జాన్ గారు అనుకుంటాను. ఎంత చక్కగా రాస్తాడంటే అక్కడ, ఇప్పుడు నిన్ను బాధపరచెడి ముప్పులం తలపోసి తప్పక, ఇప్పుడు నిన్ను బాధపరచెడి ముప్పులం తలపోసి తప్పక, గొప్ప ప్రేమార్థంపు నొప్పియుండరాదా, నీ తప్పులన్విడి ప్రభువు నందు మెప్పు పొందరాదా, ఘనము ధనము సౌఖ్యంబు పోయి వ్యసనము శోధనమున్న యోబు, వ్యసనము శోధనమున్న యోబు మనసు దృఢము చేసి ప్రభుని మహిమ పర్పలేదా, నీ మనసు దృఢం బటుల చేసి మహిమ పర్పరాదా, జడియకుము నేనే ఉన్నానా కడునెనరువాకిచ్చిన యేసుని, జడియకుము కడునెనరువాకిచ్చిన యేసుని, అడుగు జాడలు వెంబడించి నడుచుకొనరాదా, జీవా ఇడుములధికము కలిగిన ప్రభుని కడుకు చేరరాదా. యోబు గ్రంథం 42 అధ్యాయాలు. యోబు గ్రంథం 42 అధ్యాయాలు. ఒక విశ్వాసములో ఉంటే, విశ్వాసి దేవుని సొత్తుగా ఉంటే ఎదురయ్యే శోధనలు ఏంటో, ఆ శోధనలు భరిస్తే వచ్చే ప్రతిఫలం ఏంటో యోబు ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అందుకనే కొద్ది కాలం మీకు శ్రమలు ఉంటాయి, శ్రమలు భరించండి. ఆ శ్రమలు భరిస్తే ఆశీర్వాదము రెండింతలుగా మీకు వస్తుంది. పోగొట్టుకున్నది యోబు ఏదైతే పోగొట్టుకున్నాడో దానికి రెండింతలుగా, యోబు ఎంత % పోగొట్టుకున్నాడు దానికి 2% అధికముగా ప్రతి దానిని పొందుకున్నాడు. ఎందుకో తెలుసా? విశ్వాసములో సడిలిపోక, అపవాది పెట్టు ఒడుదుడుకులను అధిగమిస్తూ ఏమన్నాడంటే అల్టిమేట్గా మాట్లాడిన మాట, యెహోవా ఇచ్చెను ఏదైనా దేవునికే మహిమ అన్నాడు. మనం చెప్పగలమా? చిన్న కష్టం వస్తే, ఏంటి ప్రభా నిన్ను ఇన్ని సంవత్సరాల నుంచి విశ్వాసంతో ఉన్నాను, నాకే రావాలా ఈ బాధలు, నాకే రావాలా ఈ కష్టాలని దేవుని నిందించడానికే చూస్తాం. కానీ ఎక్కడ నిందించలేదు యోబు. ఈవెన్ దేవుడు అంటాం ఎందుకయ్యా, చావు, దేవుణ్ణి దూషించే చావమన్నప్పుడు కూడా మూర్ఖురాలు ఎందుకలా మాట్లాడతా అల్లా, మూర్ఖురాలు మాట్లాడినట్లుగా నీకు తగదు అని అన్నాడే తప్ప మూర్ఖురాలని భార్యను కూడా అల్లా. మనలో అటువంటి స్థితి ఉండాలండి. తగ్గింపు అంటే ఇలా చేతులు కట్టుకుని, తెలుగు మాస్టర్లు అంటూ ఉంటారు, అతి వినయం
దూర్త లక్షణం. దూర్త అంటే అర్థం ఏంటమ్మా? దూతనే. దూర్తుడు అంటే చెడ్డోడు అని అర్థం. దూర్త అంటే దూతలేమో అని అనుకోకండి దయచేసి. అతి వినయం దూర్త లక్షణం అంట. మనం తగ్గించుకోమని అంటే చెప్పండి, ఎలాగ ఉండటం కాదు తగ్గించుకోవటం అంటే. ప్రతి విషయములోనూ వాక్యములో చదివేటప్పుడు, ప్రార్థన సన్నిధిలో ఉన్నప్పుడు, పెద్దలను వారితో మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళ మనల్ని గద్దిస్తున్నప్పుడు, తల్లిదండ్రుల ఎదుట, బోధకుల ఎదుట, గురువుల ఎదుట, ప్రతి వారి దగ్గర లోబడే స్థితిని మనం సంతరించుకోగలగాలి. అందుకే అంటున్నాడు 3 విషయాలు. శ్రమలో దేవుని యందు నమ్మకం ఉంచు. దేవుడు తప్పిపోతున్న నిన్ను విధేయత కలిగి జీవించటానికి ఆయన రక్షించి నిన్ను ఆదరిస్తాడు. నీవు తగ్గించుకునే స్థితి దేవుని ఎదుట కలిగి ఉంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అందుకనే చాలా చక్కని మాట తెలియపరుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, దేవుడు తగిన సమయమున మిమ్మును హెచ్చించున్నట్లుగా మీరందరూ కూడా బలమైన ఆయన చేతి కింద దేన మనస్కులై ఉండడానికి ప్రయత్నించండి. అప్పుడే ఆయన దయను సంరక్షణను మనం చవి చూడగలుగుతాం. అట్టి గొప్ప దయా సంరక్షణ ప్రభు ద్వారా మనం పొందుకొనుటకు దేన మనస్కులై తగ్గింపు స్వభావం గలవారిగా జీవించటానికి పరిశుద్ధాత్ముడు మెండైన కృప మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజే